ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ఆయన. స్తోత్రాలు తండ్రి. ఆయన ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు ఆయన. స్తోత్రాలు తండ్రి. నాయన, బయట పరిస్థితులు ఎన్నో ఇబ్బందికరంగా ఉన్నా తండ్రి, మీ సేవను తండ్రి మేము ముందుకు తీసుకెళ్ళడానికి తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. నాయన, ఎటువంటి బెదురు భయం లేకుండా తండ్రి నిర్భయంగా తండ్రి మీ సేవలో ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ సేవలో తండ్రి నిలబెట్టండి, సహాయం చేయండి నాయన. తండ్రి వాక్యాన్ని ధ్యానించి ఉండగా మీరు కృప చూపి సహాయం చేయండి నాయన. తండ్రి అందరిని అయితే మీరు సేవలో నిలబెట్టుకోవాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని దయచేయండి ఆయన. సహాయం చేయండి తండ్రి. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నిర్భయంగా మీ గురించి చెప్పడానికి కృప చూపి సహాయం చేయండి ఆయన. తండ్రి వాక్యం చెప్తూ ఉండక తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి ఆయన. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ మనసులో ఉంచుకుని అలాగూ నడుచుకున్నట్టుకు సహాయం చేయండి ఆయన. కృప చూపండి తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. ప్రయాసపడి సమస్త భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఇక్కడ జనులు ఎలా ఉన్నారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు తప్ప నార్మల్గా ఎవరు ఉండలేదు. ప్రతి ఒక్కరూ వారి వారి భారాలు మోసుకుంటున్నారు. ఒకళ్ళు దేశాన్ని పాలించాలని భారం మోసుకుంటున్నారు, ఒకళ్ళు రాష్ట్రాలను పాలించాలని భారం మోసుకుంటున్నారు, ఒకళ్ళు ఊళ్ళని పాలించాలని భారం మోసుకుంటున్నారు, ఒకళ్ళు కుటుంబాలని మొయ్యాలని భారం మోసుకుంటున్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆ భారాలన్నీ వదిలేసుకుని నా దగ్గరికి రండి. మీకు అక్కడ భారం మోసుకుంటే మీకు విశ్రాంతి ఉండదు, నా దగ్గర మాత్రమే మీకు విశ్రాంతి ఉంటుంది. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ భారం గురించి, మరి భారం ఎలా పడుతున్నాం మనం? దేవుడు ఏమంటున్నాడు భారం గురించి? లేవియాకాండం 22వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరింపవలను. ఇక్కడేమంటున్నారు దేవుడు? నేను విధించిన విధిని ఎవరైతే అపవిత్రపరుస్తారో వారు ఏం మోసుకుంటున్నారు? పాపభారాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. నేను విధించిన విధిని ఆచరించకపోతే పాపభారం మోసుకుని దానివల్ల ఏమైపోతారు? చనిపోతారు. ఆ చనిపోకుండా ఉండాలి అంటే నేను విధించిన విధిని ఆచరించాలి. ఆచరిస్తేనే మీరు బ్రతుకుతారు, లేదంటే మీరు పాపభారం మోసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే దేవుని విధిని వదిలేసి ఇష్టానుసారంగా వెళ్తున్నారో అప్పుడు ప్రతి ఒక్కరు మోసుకునేది ఏంటి? పాపభారము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనం. మరియు
ప్రవక్తయే కానీ, యాజకుడే కానీ, సామాన్యుడే కానీ యెహోవా భారం అన్న మాట భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనము. 33 మరియు ఈ జనుల్లో ఒకడు ప్రవక్తయే కానీ, యాజకుడే కానీ యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నువ్వు వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము. ఎవరైనా ప్రవక్త అయినా, ఎవరైనా సామాన్యులైనా, యాజకుడైనా ఎవరైనా వచ్చి మిమ్మల్ని యెహోవా భారం ఏంటని అడిగితే మీరు దేవుడు ఏమంటున్నాడు? మీరే ఆయనకి భారం. దేవునికి ఏ భారం లేదు. దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి వస్తువు ప్రతిదీ మనకి ఆయన ప్రేమించి ఇచ్చాడు. ఆయన భారంతో ఇవ్వలేదు ఏదని, ఆయన ప్రేమించి ఇచ్చాడు. మనుషులు ఏమంటున్నారు? ప్రవక్త దగ్గరికి వెళ్ళి యెహోవా భారం ఏంటి? ఆయన భారం. ఆయనకు భారం ఏం లేదు. అక్కడ దేవుడు ఏమన్నాడు? అది మీకు భారం తప్ప నా భారం కాదు, మీరే నాకు భారం, ఆయనకు భారం అంటున్నాడు. ఏదైతే అంటున్నా ప్రజలు భారం ఏమని అడుగుతున్నారో వాళ్ళే ఆయనకు భారం. కింద చూడండి, మిమ్మల్ని ఎత్తి పారవేతును, ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తే కానీ, యాజకుడే కానీ, సామాన్యుడే కానీ యెహోవా భారం అన్న మాట ఎత్తువాడు ఎవడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించేదను. అయితే యెహోవా ప్రత్యుత్తరం ఏది? యెహోవా ఏమని చెప్పుచున్నాడని మీరు మీ పొరుగు వారితో, మీ సహోదరులతో ప్రశ్నించవలనండి. దేవుడు ఏమంటున్నాడు? భారం అని మాట ఎత్తకండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ముందు చూడండి. యెహోవా ప్రత్యుత్తరం ఏది? యెహోవా ఏమని చెప్పుచున్నాడనే మీరు చూడండి ముందు. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలని చూసుకోవాలి తప్ప దేవుడు భారం ఏముంది అని మీరు అడగొద్దు. అది అడిగితే మీకే ఇబ్బంది. యెహోవా భారం అన్న మాట మీరిక మీదట జ్ఞాపకం చేసుకునవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. కాగా ఎవని మాట వానికే భారమగును. ఇక్కడ ఎవరి మాట వాళ్ళకే భారం అవుతుంది తప్ప దేవుడికి ఏ భారం లేదు. దేవుడు మనకి ప్రేమించి అన్నీ ఇస్తున్నాడు, ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు ఇస్తుంది తప్ప భారం మన మీద పెడతలేదు. అందుకంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను విశ్రాంతి కలగజేస్తాను. మీరే భారం మోసుకుంటున్నారు. ఎవరి మాట వాళ్ళకే భారం, ఎవరి తప్పు వాళ్ళకే భారం. మీ పాపం అన్నీ వదిలేసుకుని నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. 38 అందుగురించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు యెహోవా భారం అనే మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారం మాట ఎత్తుచూనే ఉన్నారు. కాగా నేను మిమ్మల్ని ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకు నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎన్నడూను మరువబడని నిత్య అపవాదమును నిత్య అవమానము మీ మీదకి రప్పించదను. మీరు బాధ్యతగా చేసి దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారం మీరు బ్రతికితే మీకు విశ్రాంతి కలగజేస్తాను, లేదంటే మీకు నిత్య అపవాదము నిత్య అవమానానికి మిమ్మల్ని పంపుతాను అంటున్నాడు. మీరు ఎవరు కూడా భారం అనే మాట ఎత్తొద్దు, ఎవరి మాట వారికే భారము అని దేవుడు అంటున్నాడు. కీర్తనల గ్రంథం, యోబు గ్రంథం చూద్దాం ముందు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను అప్పగింత పెట్టినా, ఎవడైనను సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించేనా. ఎవరైనా ఇక్కడ భూమిని ఆయనకు అప్పగించారా? అప్పగింత పెట్టారా ఎవరైనాను? ఎవరైనా సర్వ ప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించారా? ఎవరు ఆయనకు భారాన్ని అప్పగించలేదు. ఆయనే మనల్ని ప్రేమించి ప్రతిదీ మనకిస్తున్నాడు. ఆయన మీద ఎవరు భారం పెట్టలేదు, మనమే భారం పెట్టుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. నీ భారము ఎవరి మీద మోపాలి? యెహోవా మీద, దేవుని మీద మోపితే అప్పుడు నీకేమవుద్ది? ఆయన నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఎప్పుడు కదలనివ్వడు.
సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. మన పనుల భారాలన్నీ ఎవరి మీద పెడితే మన సఫలం అవుద్ది? మన పనుల భారం అంతా దేవుడి మీద పెడితే అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. మన పనుల భారం మన మీద పెట్టుకుంటే ఏవి నెరవేరవు. కాబట్టి మన భారాలన్నీ ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుడి మీద పెట్టుకుని మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు మనకి ముందున్నదాన్ని అంతా సఫలపరుస్తాడు. కాబట్టి మనం ఏదైతే పనుల భారం అది సువార్త విషయంలో అయినా, కుటుంబ విషయంలో అయినా, అది ఏ విషయమైనా ప్రతి భారాన్ని పట్టుకెళ్ళి దేవుడి మీద పెట్టుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నప్పుడు ప్రతిదీ మనకేమవుతుంది? సఫలమవుతుంది. అలా కాకుండా మనం మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఎన్నడూ మనకి సఫలత అనేది ఉండదు, ఫలం అనేది మనకి కనపడదు, ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకని భారం ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారాలు ఒకరు భరిస్తే క్రీస్తు యొక్క నియమం ఏమవుతుందంటున్నారు? పూర్తిగా నెరవేర్చబడుద్ది. సంఘంలో ఉన్న మనం ఒకరి భారాలు ఒకరు, మనకు ఏయో భారాలు ఉంటే ఏదో ఉంటుంది, అది ఒకరినొకరు భరించుకుంటే మనకి క్రీస్తు నియమాన్ని నెరవేర్చేవారం అవుతాం. అక్కడ మోసే గారికి పాత నిబంధనలో వాళ్ళ మామగారు చెప్తారు, ఈ పనుల భారం అంతా నీ నెత్తి మీద పెట్టుకుంటున్నావు, నువ్వు ఎన్ని మొయ్యలేవు, ఈ భారం అంతా కింద ఉన్న వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు తీర్చలేని నువ్వు తీర్చుకోవచ్చు. ఇవన్నీ విడదీసి వాళ్ళకి ఇచ్చినప్పుడు, అందరూ మోసినప్పుడు అది ప్రతి ఒక్కరికి సులువుగా ఉంటుంది అంటున్నా. నిర్గమకాండము 18వ అధ్యాయము 17లో చూసుకుందాం. అందుకు మోసే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారముగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారు? అతను ప్రతిదీ నువ్వే చేసేసి ప్రతిదీ నువ్వే చేస్తే కింద ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు నువ్వేం చెప్తావని చూసే లోపలే పనిలో వాళ్ళు నలిగిపోతారు. కాబట్టి ప్రతిదీ నువ్వే చేయాలి, అంతా నీ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి అంటే మాత్రం అందరూ కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నలిగిపోతారంటున్నాడు ఇక్కడ. ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోతారు. ఎప్పుడైతే సంఘంలో బోధకులు కానీ పెద్దలు కానీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళకి పని అప్పగించాలి, అందరూ దాన్ని సమానంగా చేయాలి, వాళ్ళకు వాళ్ళు ఒకని భారం ఒకరు భరించాలి, అది ప్రేమతో భరించాలి, ప్రేమతో చేయాలి. అలా కాక అంతా సేవకుడే చేస్తానంటే ఇక్కడ కింద ఉన్న వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో తెలియక నలిగిపోతారు. అతను ఏం చెప్తున్నాడో తెలియదు, ఏం చేయమంటాడో తెలియదు, అంతా నేనే చేస్తానన్నప్పుడు కింద వాళ్ళు నలిగిపోతారు. కాబట్టి ఇక్కడ ఒకరి భారం ఒకరు భరించుకోవాలి అంటున్నారు. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును.
నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. అంటే నేను సువార్త ప్రకటించినా దీనివల్ల నాకు అతిశయం ఏమీ లేదు. సువార్త అంటే ప్రతి ఒక్కరూ ప్రకటిస్తారు. అది ఎలా ప్రకటించాలంటున్నావు? సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. భారం ఇప్పుడు దేవుడు భారం నా మీద ఏమంటున్నాడు? ఇక్కడ పౌలు గారు భారం నా మీద మోపబడుతుంది అంటున్నాడు. ఆ భారం మనం తీసుకుంటేనే వస్తుంది. దేవుడు మన మీద మోపడు. ఎప్పుడైతే అది బాధ్యతగా మనం తీసుకుంటామో అది మన మీదకి వస్తుంది తప్ప దేవుడు ఎప్పుడు భారం పెట్టడు. కాబట్టి సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉంది. కాబట్టి ఈ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ సువార్త కూడా నేను ఎలా చేయాలి? ఇష్టపడి చేస్తేనే నాకు జీతం ఉంటుంది. నేను భారంగానో, బరువుగానో, ఇబ్బందిగానో, కోపంగానో, చిరాగ్గానో చేస్తే నాకు జీతం రాదు. నాకు నేనుగా ఇష్టపడి చేస్తేనే నాకు జీతం ఉంటుంది, లేకపోతే నాకు జీతం రాదు. ఇష్టపడి చేయకపోతే నేను పాప భారాన్ని మోసుకుంటూనే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇష్టపడి చేయాలి. ఇక్కడ మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు దేవుడు? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలగజేస్తాను. ఇప్పుడు భారాన్ని మోసుకున్న ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడు దేవుడు? మీ భారాన్ని వదిలేయండి, నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఒకడు భారాన్ని ఒకడు భరించుకోండి. భారం అంటూ మీకేమీ లేదు. మీరు ఇష్టపడి పని చేస్తే మీకు జీతం ఉంటుంది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు. ఇక్కడ కాడి ఎత్తుకోమంటున్నాడు. ఇక్కడ కాడి అంటే ఏంటి? ఎద్దులకి కడతారు. అది నాగలు కానీ బండి కానీ కట్టినప్పుడు అది కాడి కట్టి రెండు వైపులా పలుపుదాళ్ళు ఉంటాయి, మధ్యలో కర్రకి మోకులు ఉంటాయి, మోకుతాడు. ఆ పలుపుదాల్లో ఎడ్లు కట్టినప్పుడు ఏం చేస్తే ఇంకా వేరే చోటకి వెళ్ళకుండా అందులోనే బంధింపబడి ఉండిపోతాయి. వెళ్ళడానికి వాటికి అవకాశం ఉండదు. రెండు కలిపి పని చేస్తేనే అక్కడ పని అవుద్ది. ఒకటి అటు ఒకటి ఇటు లాగితే పని అవ్వదు, ఇబ్బంది అవుద్ది. సమానంగా పని జరగదు అక్కడ. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కాడి ఎత్తుకోండి, కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. పని నేర్చుకుంటే, నా దగ్గర నేర్చుకుంటే మీకు పని సమానంగా వెళ్తుంది. దాని గురించి ఏమంటున్నాడు? విలాపవాక్యాలు 3:27 యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. యవ్వన కాలంలోనే మీరు నా కాడి ఎత్తుకోండి, అప్పుడు ఎత్తుకుంటేనే మీకు మేలు. అన్నీ అయిపోయిన తర్వాత మీరు నా కాడి ఎత్తుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు, మీరేం చేయలేరు. సామెతల గ్రంథం 26 సామెతలు 26:12 తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాడిని చూచితివా, వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ఇక్కడ కాడెత్తుకుని తన దృష్టికి తాను జ్ఞాని అనుకుంటే ఏమవుతున్నాడు? అక్కడ మూర్ఖుడు అయిపోతాడు. ఈ తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్నవాడు ఏమవుతున్నాడు? గుణపరచబడ్డు. వానికన్నా మూర్ఖుని గుణపరిస్తే తొందరగా గుణపరచబడతాడు. ఇక్కడ నేను జ్ఞానిని అనుకునేవాడు ఎవరైనా గుణపరచబడడు. తను తగ్గించుకుంటేనే సులువు అతనికి. మనం కూడా వాళ్ళని మార్చడానికి సులువు అవుద్ది. దేవుడు ఏమన్నాడు? సులువు, నా కాడి సులువు. ఎప్పుడు సులువు అవుద్ది? మనం తగ్గించుకుని ఆ కాడిని ఎత్తుకున్నప్పుడు మనకు సులువుగా ఉంటుంది. కానీ తనకు తాను జ్ఞానం అనుకున్నప్పుడు అది సులువుగా ఉండదు, మిగతా వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నీ జ్ఞానాన్ని నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే కాడెత్తుకుని మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎడ్లు ఉంటాయి, 2 ఎద్దులు ఉంటాయి. ఒక ఎద్దు నేను జ్ఞానాన్ని ఇటు పక్క వెళ్ళిపోతుంటే మిగతాది కూడా దాంతోనే కట్టబడి ఉంటుంది. 2 ఇది రావాలంటే ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆజ్ఞల ప్రకారం వెళ్తేనే సులువు అవుద్ది. లేదంటే కష్టమైపోద్ది.
అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 20వ వచనం. అతురపడి మాట్లాడువాడు వాణ్ణి చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా కనపడును. ఆతురపడి ఏదైనా మాట చెప్తున్నప్పుడు వినకుండా ఆతురపడి మాట్లాడితే వానికంటే ఎవరు మూర్ఖుడే సులువుగా కొనపడతాడు. ఇక్కడ పని విషయంలో, దేవుడి పని విషయంలో ఎవరైనా దేవుడు పని చెప్పినప్పుడు దాన్ని చెప్పినట్టు చేస్తే ఇబ్బంది ఉండదు. మాట పూర్తి అవ్వకుండా అది కంగారు పడిపోయి ఏదో చెప్పేద్దామని చెప్తే అక్కడ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాడు. ఎదరోళ్ళు ఏం చెప్తున్నారో కూడా అర్థం అవ్వదు. అందుకని ఆతురపడి మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు. అక్కడ ఏదైతే ఉందో చెప్పినట్టు విని అప్పుడు దాని ప్రకారం వెళ్తేనే మనకు సులువుగా ఉంటుంది తప్ప పని, లేదంటే మనతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అంటున్నాడు. లేవియాకాండం 26వ అధ్యాయము. లేవియాకాండం 26వ అధ్యాయం 13వ వచనం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడువజేసి తిని. మీరు ఐగుప్తీయులకు దాసులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం చేశానంటున్నాడు దేవుడు. అక్కడి నుంచి తీసుకొచ్చి మీరు దాసులుగా ఉండకుండా ఆ కాడికున్న పలుపులు తెంపి, కాడికున్న పలుపులు ఉన్నప్పుడు ఏమవుద్ది, ఆ యజమానికి లోబడి ఉండాలి. వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి చేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు వెళ్తాకి పలుపుదలు కట్టు ఉంటాయి. ఇప్పుడు వెళ్తానికి ఉండదు, అటు ఇటు వెళ్ళటానికి. వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చేయాలి. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, ఆ పలుపుల నుంచి తెంపేసి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని, మీకు స్వతంత్రాన్ని ఇచ్చాను, మీకు స్ట్రైట్గా వెళ్ళడానికి ఎవరిదాలు నడవడానికి సులువు చేశాను మిమ్మల్ని. మీకు సులువు చేస్తే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు. ఆ కాడిని మీకు సులువు చేసి సమానంగా నడవనిచ్చాను, అందరికీ స్వతంత్రాన్ని ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు. అవి ఇచ్చిన తర్వాత ఏం చేశారు ఇజ్రాయేళ్ళు? నా మాట వినక, నా ఆజ్ఞలన్నీ అనుసరింపక, నా కట్టడలు నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నీ అనుసరింపగా, నా నిబంధన మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడలను నేను మీకు చేయనదేమని. అంటే నేను ఏదైతే చెప్పానో అది మీరు చేయకపోతే మీ మీదకి ఇబ్బందులు వస్తాయి, కీడు వస్తుంది. అలా దేవుడు మరి ఈ ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే ఇజ్రాయెల్ దేవుడు కనాను దేశం ఇచ్చాడు, ఆ కనాను దేశం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెడిపోయారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడిని ఏమన్నారు, నువ్వు మమ్మల్ని ఏలొద్దు, మాకు రాజుని ఇయ్యని. దాసత్వంలో తీసుకొచ్చి అన్నీ చేసి అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారు, మాకు రాజుని ఇయ్యి, మాకు రాజునిస్తే మాకు సులువుగా ఉంటుంది, నువ్వు చెప్పి మాకు అర్థం అవుతలేదని అంటున్నారు వీళ్ళు. రాజుల మొదటి గ్రంథం ముందుగా సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు ఎనిమిది 2. ఇక్కడ రాజు కావాలని వీళ్ళు ఏం చేస్తారు, 8:10 సమూయేలు
సమూయేలు తన రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగూ చెప్పాను, మిమ్మను ఏలబో రాజు ఎట్టివాడు నగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వారి పంట కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములు సమానులను మోయుటకును చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్షకారులుగాను బోనెకత్తులుగాను రొట్టెలు కాల్చేవారుగాను పెట్టుకును. మీ పొలములో మీ ద్రాక్ష తోటల్లోనూ ఒలివ తోటలోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యంలోని ద్రాక్ష పండ్లలోనూ 10వ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువుల్లో గార్ధభంలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకును. మీ మందలో 10వ భాగం పట్టుకును, మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఇక రాజు కావాలన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ విసర్జించింది నిన్ను కాదు సమూయేలు, నన్ను విసర్జిస్తున్నారు వీళ్ళు. వీళ్ళు విసర్జించింది నన్ను విసర్జించి వీళ్ళు ఏం కావాలంటున్నారు, ఐగుప్తు నుంచి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తా అంటున్నారు, మళ్ళీ దాసత్వంలోకి వెళ్తా అంటున్నారు. అక్కడ వీళ్ళకి ఏమవుద్ది, ప్రతి ఒక్కరూ కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతారు, ఆ అధికారి ఎవరినైతే రాజు పెట్టుకుంటా అంటున్నాడో రాజు చేతిలోకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి దాసత్వం చేయవలసి వస్తుంది. నేను ఏదైతే మీకు భారాన్ని నేను తేలిక చేస్తానంటున్నాను దాన్ని మళ్ళీ మీరు ఏమంటున్నారు, మళ్ళీ బరువుగా చేసుకుంటామంటున్నారు. అదే రాజుని ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏమైపోయింది, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. నా తండ్రి చుబుకలతో మిమ్మల్ని శిక్షించాను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. ఇక్కడ సొలొమోను గారు కుమారుడు సొలొమోను గారు ఎలా పెట్టారు ఇతను వీళ్ళందరి మీద, చెబుకులతో కొట్టాడు. కాడ ఎలా ఇచ్చారు, బరువుగా. ఇప్పుడు అతను తండ్రి కాడ ఎలా ఉంది, బరువైన. సొలొమోను గారు బరువైన కాడి పెట్టారు, మాకు ఆ బరువైన కాడిని తీసేయి మా మీద నుంచి అని అతని కుమారుడు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ప్రజలు. రాజును కోరుకున్నది వీళ్ళే. మళ్ళీ బరువు అయిపోయింది మాకు, మీ తండ్రి పెట్టిన కాడి మాకు బరువు అయిపోయింది, దానికి కొంచెం సులువు చేయి మాకు, మీ ఇబ్బంది పడిపోతున్నాం అంటే అతని కుమారుడు ఏమంటున్నాడు, నేను ఇంకా బరువు పెడతాను తప్ప దాన్ని తీయను. ఇక్కడ మన ఐగుప్తు నుంచి అంటే లోకంలోంచి మనం క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మనకు దేవుడు ఏమంటున్నాడు, మీ కాడు సులువు చేస్తాను అంటున్నాడు. మళ్ళీ దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్తే ఏమవుద్ది, మనకి మన కాడు ఇంకా బరువు అయిపోద్ది తప్ప ఎంత మాత్రం మనకి సులువు అవ్వదు. ముందు చుబుకులతో కొట్టింది, ఇప్పుడు ఎలాగంటున్నాడు, కొరడాలతో కొడతానంటున్నాడు. అంటే సాతాను చేతులకు వెళ్తే మన పరిస్థితి అలాగే ఉంటుంది. ఎప్పుడైతే దేవుడి చేతులకు వచ్చి మన మేలు అనుభవించి మళ్ళీ లోకంలోకి వెళ్తే మనకి ఇంకా బరువు అయిపోద్ది తప్ప దానివల్ల మనకి ఎంత మాత్రం సులువు అవ్వదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, మీరు నా దగ్గర రండి, నా దగ్గరకు వస్తే మిమ్మల్ని విడిపిస్తాను. అదే విషయం యెషయా గ్రంథంలో కూడా మనకి దేవుడు చెప్తాడు. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఇక్కడ లోకంలో ప్రజలకు దేవుడే అప్పచెప్తాడు మనకు. మనం వినకపోతే మళ్ళీ అలా ఏం చేస్తాడు దేవుడు, ఎవరొకరికి అప్పచెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బుద్ధి తెప్పించి మళ్ళీ తీసుకుని తెచ్చుకుంటాడు. వినకపోతే వినిలా వాళ్ళ దగ్గర చేసి అక్కడ అవి ఎవరికైతే బానిసత్వంలోకి ఇచ్చారో, ఎవరికైతే సేవకులుగా ఇచ్చారో వీళ్ళని వాళ్ళు బాధ పెడితే ఏమంటున్నాడు మళ్ళీ దేవుడు ఇక్కడ వాళ్ళని, నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమును అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించి తిని. ఇక్కడ దేవుడు మాట వినకపోతే ఏం చేస్తున్నాడు, వేరే వాళ్ళకి అప్పచెప్తున్నాడు. అప్పచెప్పిన తర్వాత
నీవు వారి యందు కనికర పడక వృద్ధుల మీద నీ కాడి మ్రాన్ను మిక్కిలిగా బరువు మోపితివి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మళ్ళీ దేవుని ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెడితే మళ్ళీ దేవుడు వాళ్ళ మీదే కోపపడుతున్నాడు. మళ్ళీ వాళ్ళని పశ్చాత్తాపడితే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని దేవుడు మళ్ళీ శిక్షిస్తాడు. అక్కడ దాని విషయమే చెప్తున్నాడు. నేను సర్వదా దొరసాన్నై ఉందునని నువ్వు అనుకుని వీటిని ఆలోచింపకపోతివి. అంటే నేను ఎప్పుడూ రాజుగా ఉంటాను, నేను ఎప్పుడూ వీళ్ళని వెళ్తూ ఉంటాను. అంటే ఇప్పుడు లోకంలో ఉన్నారు ఎంతోమంది వెళ్తున్నారు, ఏలి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ఎప్పుడూ రాజుగానే ఉంటాను. ఇక్కడ దేవుడు వీళ్ళని మనకు అప్పగించాడు కాబట్టి మనం వీళ్ళ మీద రాజులుగా ఉంటున్నాం. వీళ్ళు ఏం చేతగాని వాళ్ళు అన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, కాబట్టి సుఖాసక్తురాలువై నిర్భయముగా నివసించు, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనే కూర్చుండను, పుత్రశోకం నేను చూడనని అనుకునిచున్నదానా ఈ మాట వినుము. ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములు నువ్వు ఆధారం చేసుకున్నను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. నా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా ఎలా చేసినా నాకేం అవ్వదు, నేనే గొప్ప అని అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు, ప్రతి విషయంలో నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టిన ప్రతి దానికి నువ్వు శిక్ష అనుభవించాలి. ఒక్క నిమిషంలోనే, ఒక్క దినములోనే, ఒక్క నిమిషంలోనే నీకు ఇబ్బంది వస్తుంది. అపాయం నా మీద రాదని నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. ఈ అపాయాలన్నీ ఒక్కసారి నీ మీదకి సంపూర్తిగా వస్తాయి. నా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి ఇబ్బంది వస్తుందని కూడా ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. 10 నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడునూ నన్ను చూడని అనుకుంటువి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవడునూ లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసును. నీ కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకొనజాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికంగా వచ్చును. ఎప్పుడైతే వీళ్ళు ప్రతి ఒక్కరూ ధైర్యంగా దేవుని బిడ్డల మీద వీళ్ళెవరో మమ్మల్ని ఏం చేయరు, ఏది మమ్మల్ని ఏం చేయదు అని ఎవరైతే అనుకుంటున్నారో దేవుడు వాళ్ళకి ఏమంటున్నాడు, మీరు నిర్భయంగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్తారు. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడూ నన్ను చూడడం అనుకుంటున్నావు. నువ్వు చేసేదేంటి, చెడుతనం, మంచి కాదు. అక్కడ నేనేదో గొప్పగా పాలిస్తున్నాను, నేనేదో చేసేస్తున్నాను అని అనుకుంటున్నావేమో. నీ చెడుతనం ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడడం అనుకుంటువి, నేనున్నాను, నేను తప్ప ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు. నీ విద్య కానీ నీ జ్ఞానం కానీ ఏం చేస్తుంది, నిన్ను చెరిపివేస్తుంది. నీ మీదకి అకస్మాత్తుగా నాశనం వస్తుంది. నువ్వు మంత్రం కానీ ఏది పెట్టినా దాన్ని నీ మీద నుంచి పోగొట్టుకొని జాలవు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వాళ్ళు తప్పు చేసినప్పుడు బానిసలుగా వేరొకరికి అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు వాళ్ళు నాకు దొరికారు కదా, ఒకవేళ తప్పు చేయకపోయినా అప్పచెప్తాడు దేవుడు. అది శ్రమ వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వినియోగించుకుని నేను కాబట్టి వీళ్ళని శిక్షిస్తున్నాను, నాకు అవకాశం దొరికింది, వీళ్ళని ఎలాగైనా శిక్షిస్తానని అనుకుంటే మాత్రం దేవుడు వాళ్ళ మీదకి శిక్ష అయితే ఇస్తాడు. కాబట్టి శ్రమ పడినప్పుడు వాళ్ళు ఒదిగున్నప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు దేవుని ప్రజల్ని దేవుడు కాపాడుకుంటాడు. ఎవరైతే నాకు అవకాశం దొరికింది కదా అని వాడుకున్నప్పుడు వాళ్ళకి ఆకస్మికంగా వాళ్ళ మీదకి నాశనం వస్తుంది. ఆ రోజు ఎవరు వాళ్ళని కాపాడలేరు. వారు ఏదైతే నమ్ముకున్నారో ఆ నమ్ముకున్నది వాళ్ళని కాపాడలేదు అని దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు భయపడకండి, నన్ను నమ్ముకుని నా ఆజ్ఞల ప్రకారం మీరు ఉండండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమోను మోకులు తీయుటయు, బాధింపబడి వాడిని విడిపించుయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అంటే దుర్మార్గులు కట్టిన కట్టడలు విప్పుటయు, దుర్మార్గులు ఎవరైతే కట్టడలు కడుతున్నారో అది దాన్ని విప్పుతాడు దేవుడు. కాడిమాని మోకులు అంటే కాడికి
నాగలికి మధ్యలో ఒకటి ఉంటుంది, కాడి ఉంటుంది ఊడిపోకుండా, ఆ కాడి మోకులు కూడా తీసేసి మీకు విడుదల ఇస్తానన్నాడు. బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు. ప్రతి కాడిని కూడా ఎవరికైతే బరువుగా ఉందో దాన్ని విరగొట్టి సులువు చేస్తానంటున్నాడు. కాబట్టి నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకోండి, అప్పుడు మీకు సులువుగా ఉంటుంది. అది మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో ఏమంటున్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడైతే నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుంటారో, నేను ఏదైతే ఆజ్ఞలు ఇచ్చినా ఆజ్ఞ ప్రకారం మీరు నేర్చుకుంటారో అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడ ఆ కాడి ఎత్తుకోకపోతే ఏముంటుంది? మనకి ఇబ్బంది ఉంటుంది. అది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడు అయిన యెహోవావు, నీవు నా మనసు తిప్పిన ఎడల నేను తిరుగుదును. అంటే ఇక్కడ భక్తులు ఏమంటున్నారు? నీవు నన్ను శిక్షించితివి. నేను ఎలా ఉన్నానో ఎప్పుడు శిక్షించావు? కోడి ఏం చేస్తుంది? కోడి అంటే గిత్త వేరు, ఎద్దులు వేరు. ఆ గిత్తలు ఏం చేస్తాయి? ఫస్ట్ నేర్పినప్పుడు అవి వినవు, ఎంత కొట్టినాయి దెబ్బలకు లోబడతాయి తప్ప పని విషయంలో అవి ముందుకు రావు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? కోడి అంటే కోడి గిత్త. ఆ గిత్త ఏం చేస్తుంది? దెబ్బలకు లోబడుతుంది, కానీ శ్రమను అయితే మాత్రం, శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా లోబడిపోతుంది తప్ప దేవుడి మాట వింటలేదు. కోడి గిత్త అనేది నాగలి కట్టినప్పుడు మన మాట వినదు. దాన్ని అలవాటు అయ్యే వరకు అది దెబ్బలు కొడితే దెబ్బలు తింటానే తింటుంది తప్ప పడుకుని ఉంటుంది తప్ప పని అయితే చేయదు. అలాగే మనం కూడా ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు ఆ శ్రమలు వచ్చినా మనం ఆ శ్రమలకు లోబడుతున్నాం తప్ప దేవుని మాట వినట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నా దేవుడు అయిన యెహోవావు, నా మనసును తిప్పిన ఎడల నేను తిరుగుతాను. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు నా మనసును తిప్పు, నీ వైపు నేను తిరుగుతాను. నేను శిక్షకైతే లోబడిపోతున్నాను, కానీ నీ మాట అయితే వినలేకపోతున్నాను. ఆ కోడి ఎలాగైతే, ఆ గిత్త ఎలాగైతే దెబ్బలకు లోబడి పని చేయట్లేదు, అలాగే నేను కూడా నువ్వు శిక్షించినా కానీ శిక్షగా లోబడిపోతున్నాను తప్ప నేను పనికైతే వెళ్తలేదు నీ పనికి. కాబట్టి నువ్వే నా మనసుని తిప్పని వేడుకుంటున్నారు అక్కడ. కాబట్టి మనం కూడా ఒప్పుకుంటేనే ఆ కాడి మనకి సులువుగా ఉంటుంది. హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. ఆయన ఏం నేర్చుకున్నాడు? కుమారుడై ఉండి శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఇక్కడ యేసుప్రభువు ఏం చేశారు? శిక్షకు లోబడి ఆయన వద్ద నేర్చుకుని ఏం నేర్చుకున్నారు? విధేయత నేర్చుకున్నాడు. శిక్షకు ఎప్పుడైతే లోబడతామో అప్పుడు మనకి ఏమవుతుంది? విధేయత వస్తుంది. ఆయన కుమారుడై ఉండి, ఇక్కడ ఏమంటున్నారు? తాను కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. మనం కూడా అలాగా ఏం చేయాలి? శ్రమలతో విధేయత నేర్చుకోవాలి. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసువైపుకు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఇక్కడ ఏమంటున్నారు? ప్రతి భారము మనము కూడా ఏం చేయాలి? ప్రతి భారాన్నే, ఏదైతే భారం ఉందో దేవుడు ఏమంటున్నాడు? శ్రమపడి ఏం చేసుకున్నారు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ భారం ఎలా ఉంటుంది? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి, ఈ భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపాన్ని విడిచిపెట్టి ఎవరి దగ్గర రమ్మంటున్నారు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసువైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము. మన ముందున్న ఈ పందెపు రంగంలో పరిగెత్తు మనం ఎవరిని చూడాలి? విశ్వాసానికి కర్త అయిన యేసువైపు చూస్తే ఏమవుతుంది మనకి? ఆయన యేసుప్రభు కూడా ఏం చేశాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. ఆయన కూడా ఎలా పరిగెట్టాడు? ఆయన ముందున్న ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఇక్కడ ఈ పందెం రంగంలో పరిగెట్టేటప్పుడు మనకే ఇబ్బందులు రాలేదు, యేసుప్రభు కూడా ఇబ్బందులు వచ్చినాయి. ఆయన ఏం చేశాడు? ప్రతి అవమానాన్ని ప్రతి భారాన్ని నిర్లక్ష్యపెట్టి ఏం చేశాడు? సిలువను ఎత్తుకుని ముందుకు కొనసాగాడు. సిలువను సహించి దేవుని యొక్క కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు. అలాగే మనం కూడా మనకు వచ్చే ప్రతి ఇబ్బందిని, ప్రతి చిక్కుల్ని, మన అవమానాన్ని, ప్రతి దాన్ని మనం ఎక్కడ పెట్టాలి? నిర్లక్ష్య పెట్టి దేవుని వైపు చూడాలి. అప్పుడే మనకి బహుమానం ఉంటుంది. ఈ ముందు కొనసాగేటప్పుడు ఏమవుతుంది మనకి? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకొకయు ఉండునట్లు. అంటే ఏదైతే ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనకేమొస్తుంది? అలసట వస్తుంది. చేయాలా? ఇంత ఇబ్బంది పడి చేయాలా? చిరాకు వస్తుంది, ఎవరో సహాయం చేయరు, అన్ని రకాలుగా మనకి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాయని ఇక్కడ మనకి చెప్తున్నాడు. మీ ప్రాణాలు విసుకొద్దు, మీరు అలసట పడొద్దు. అలసట పడకుండా మీరు ఎక్కడ చూడాలి? ఏ వైపు చూడాలి? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయన్ని తలంచుకునుడి. పాపాత్ములందరూ ఎవరికి వ్యతిరేకంగా చేశారు? యేసుప్రభు వైపు, యేసుప్రభు యొక్క ఏదైతే సువార్త చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టారో పాపాత్ముల యొక్క, అంటే కింద ఏముంది ఫుట్నోట్లో? వ్యతిరేకముగా అంటే తమ సొంత హానికి. ఎవరైతే వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏమవుద్ది అంటున్నారు? వాళ్ళు ఏదో గొప్ప పని చేశారు అనుకున్నారు, కానీ వాళ్ళ హానికే, వాళ్ళ సొంత హానికే చేసుకుంటున్నారు తప్ప దేని నిమిత్తం వాళ్ళు చెయ్యట్లేదు. ఇక్కడ మనం ఆ శ్రమలన్నీ నిర్లక్ష్య పెట్టి మనం ముందుకెళ్తే మనకు బహుమానం ఉంటుంది. ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళకి వాళ్ళ సొంత హాని వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఎవరు వాళ్ళకి హాని ఇవ్వట్లేదు, వాళ్ళే తెచ్చుకుని వాళ్ళేదో గొప్ప కార్యం చేసిన, దేవునికి సేవ చేసాం అనుకుంటున్నారు తప్ప వాళ్ళే సొంతంగా హాని తెచ్చుకుని నాశనానికి వెళ్తున్నారు. దేవుని పనికి ఎవరైతే అడ్డుపడుతున్నారో అక్కడ ఏమంటున్నాడు దేవుడు? నిత్య అవమానానికి అప్పచెపుతానంటున్నాడు. నిత్య నాశనానికి, నిత్య అపవాదానికి వాళ్ళని అప్పచెపుతాను. మీరు మాత్రం ఎంత మాత్రం భయపడకండి. ఇక్కడ యేసు వైపు చూడండి. యేసు ఏం చేశాడు? అక్కడ అవన్నిటిని ఓర్చుకుని, అవన్నీ తిరస్కారాలన్నీ, ఇబ్బందుల్ని అన్నీ ఓర్చుకుని ఏం చేశాడు? తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. ప్రతి దాన్ని నిర్లక్ష్య పెట్టి మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఈ ప్రతి భారాన్ని మీరు ఎవరి మీద పెట్టాలి?
దేవుని మీద పెట్టాలి అంటున్నాడు. మన ప్రతి భారాన్ని దేవుడి మీద పెట్టినప్పుడు మాత్రమే మనకి కాడి సులువుగా ఉంటుంది, భారం తేలిగ్గా ఉంటుంది. అందుకనే అంటున్నాడు మత్తయి సువార్త 11:28 అదే అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. అంటే ఈ పాప భారాన్ని మోసుకోకుండా నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడు ఎప్పుడు సులువుగా ఉంటుంది తప్ప భారంగా ఉండదు. మీరు ఎప్పుడైతే నన్ను వదిలేసి వెళ్తారో అప్పుడు మీకు అది భారం అయిపోద్ది. ఆ భారాన్ని మీరు చేసుకోవద్దు. నా దగ్గరకు వస్తేనే మీకు ఆ కాడి సులువుగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏది కూడా మీకు భారంగా లేకుండా తేలిగ్గా చేస్తాను, సులువుగా చేస్తాను అన్నాడు దేవుడు. ఎప్పుడైతే మనగా నేనేదైతే తెలివైన ఉన్నో, నేనే గొప్ప ఉండని ముందుకు వెళ్తారో అప్పుడు ప్రతిదీ నీకు ఆటంకంగానే ఉంటుంది. నీ భారం అంతా ఆయన మీద మోపితే ఏమవుతుంది? మన పని సఫలమవుద్ది, మనకు ఫలితం కనపడదు, ఫలింపు మనకి కనపడద్దు. మనకిష్టానుసారంగా వెళ్ళిపోతే ఒక ఎద్దులను కట్టినప్పుడు ఒకటి అటు పక్క ఒకటి ఇటు పక్క వెళ్తే పని అవ్వదు, టైం వేస్ట్ తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఎప్పుడైతే సక్రమంగా దేవుడు చెప్పినాడు అందుకని నా దగ్గర నేర్చుకోండి. ఆ నేర్చుకుంటేనే ఆ నేర్చుకుని ఎలా నేర్చుకోవాలి? యేసు వైపు చూడండి. మీ ముందు మాదిరిగా ఆయన నుంచి వెళ్ళాడు, అన్ని విధేయత నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడు? నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారంగా ఆయన శ్రమలను ఓర్చుకుని మీ ముందు మాదిరిగా పెట్టి వెళ్ళాడు. కాబట్టి మీకే శ్రమలు వచ్చేసినాయి, మీరు ఇబ్బంది పడిపోతున్నారని మీరు ఎంత మాత్రం అనుకోవద్దు, భయపడొద్దు. భయపడితే ఇబ్బంది వస్తుంది. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటారు కదా పౌలు గారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. అంటే ఎలా ఉంటుంది ఇది? ఈ శ్రమ ఎలా ఉంటుంది అంటున్నారు పౌలు గారు? క్షణమాత్రమే ఉంటుంది. ఈ చులకని శ్రమ దేని నిమిత్తం ఇది ఉంది? మహిమాభారం అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే మనకు మహిమను తెస్తున్నారో ఆ మహిమ నిమిత్తం భారం. ఆ మహిమను చూసుకుంటూ మనకి ముందుకు కొనసాగితే ఈ శ్రమ ఎంత మాత్రం మనకి శ్రమ కాదు, ఇది చులకనగా ఉంటుంది, క్షణమాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే నిత్యమైన మహిమాభారం అంటే పరలోకంలో మనం పొందబోయే ఆ స్వాస్థ్యం గురించి పౌలు గారు మనకి చెబుతున్నారు. ఏదైతే నిత్యమైన ఆ మహిమ మనకు వస్తుందో, పరలోకంలో మనకి నివాసం ఉంది. దాని ఇక్కడ 5వ అధ్యాయంలో అంటున్నారు, చెప్తారు మనకు. 5వ అధ్యాయము 3వ వచనం. ఈ గుడారంలో ఉన్న మనం భారం మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయాలని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొని కోరుచున్నాము. అంటే ఈ భారం దేని గురించి పడుతున్నా? ఈ భారం, ఇక్కడున్న భారం, ఈ మత్స్యమైన శరీరం అమర్త్యమైనదిగా మారడానికి భారపడి మనం ఆ మహిమా భారాన్ని గురించి మనం మోస్తున్నాం. ప్రతిదీని ఆ నివాసం దీనిపై ధరించుకొని కోరుచున్నాం. కాబట్టి ఈ భారాన్ని మోస్తున్నాం మనం. దేవుడైతే మనకి భారం అయితే మన మీద మోపలేదు. ఆయన ప్రేమతోనే ప్రతిదీ ఇచ్చి, మీరు నిత్య జీవం కావాలంటే నేను ఏదైతే ఆజ్ఞ ఇచ్చినా ఆజ్ఞ ప్రకారం బ్రతికితే మీకు ఆ మహిమా స్వరూపం మీకు వస్తుంది. కాబట్టి మీకు మీరుగా తీసుకుని మీకు ఇష్టపడి చేస్తేనే. సువార్త ఏమంటున్నాడు పౌలు గారు? నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం ఉంటుంది. బాధతోనో బరువుగానో ఇబ్బంది పడో చిరాకు పడి చేస్తే మాత్రం ఎంత మాత్రం మీకు ఈ మహిమా స్వరూపం మనకు రాదు. ఎప్పుడైతే మనకి పరలోకంలో ఉండే ఆ నివాసం మనం దీని మీద ధరించుకోవాలనుకున్నాం, అప్పుడు ప్రతి విషయాన్ని మనం పట్టుకెళ్ళి ఎవరి మీద పెట్టుకోవాలి? భారాన్ని దేవుని మీద పెట్టుకున్నప్పుడే మనకు అన్ని సులువు అవుతాయి. యేసుక్రీస్తు వారు ఏదైతే త్యాగం చేశారో, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు మన ఎదుట ఉంచి మీరు ఈ విధంగా బ్రతికితే, ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతికితే మనకి జీతం ఉంటుంది.
కాబట్టి మన ముందు యేసుక్రీస్తు వారు ప్రతి విషయాన్ని మనకి ముందు మాదిరిగా ఉంచి వెళ్ళారు. ప్రతిదాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టి మీరు పడే ఇబ్బందులన్నీ నేను పడుతున్నానని మనకు మాదిరిగా చూపి ఆయన మనకి పరలోకాన్ని దారి ఏర్పరిచి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా, కొట్టినా, తిట్టినా మనం ఏం చేయాలి? ఆ నిత్యమైన మహిమ నిమిత్తం మన ప్రతి భారాన్ని ఎవరి మీద పెట్టాలి? దేవుడు పెట్టుకుని మన ముందు కొనసాగితే మనకు విశ్రాంతి దేవుడు కలగజేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే మీరేదో గొప్పగా ఇబ్బంది పడిపోతున్నాం, మేము భారం మోసేస్తున్నాం అని మీరు అనుకోవద్దు. నా దగ్గరికి వస్తే ప్రతిదీ మీకు సులువుగా ఉంటుంది. మీ మీద మీరు ఆధారపడినప్పుడు మీకు ప్రతిదీ ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అన్నీ నా మీద మోపండి, అప్పుడు మీ పని సఫలమవుద్ది. కాబట్టి మీరు బెదరక, ఏ విషయంలో అయినా అలిసిపోక, విసకక ప్రతి విషయంలోనూ మీరు యేసు వైపు చూసి పందివరంగంలో ముందుకెళ్ళండి. మీకు అన్నీ సఫలమే అవుతాయని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి మన సువార్త విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మనకిక్కడే కొత్తగా ఎదురవ్వలేదు. అప్పుడు యేసుప్రభుకి ఇబ్బంది ఎదురైనాయి, అపోస్తులకి ఎదురైనాయి, మిషనరీస్కి ఎదురైనాయి, మన ముందున్న సేవకులకి ఎదురైనాయి. మనకు భయపడకుండా ముందుకు వెళ్ళగలిగితేనే దేవుడు మనకి సహాయం చేస్తాడు. లేదంటే దేవుడు కూడా ఏమి చేయలేడు. ఎంతవరకు అయితే మనం ఇంట్లో కూర్చుని వాళ్ళు అది చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, మనం ఇంట్లో కూర్చుంటే మనం ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉంటాం. అంటే దేని నిమిత్తం మనం వెళ్తున్నాం? సహోదరులు ప్రేమించే వెళ్తున్నాం. మనం ఏదైతే పొందుకున్నామో ఆ నిత్య జీవాన్ని గురించి వాళ్ళకు కూడా తెలియజేయాలి. వాళ్ళకి తెలియదు, ఆ తెలియదు కాబట్టి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏదైతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ప్రేమతో తెలియజేయాలి. వాళ్ళు కొడుతున్నారు కదని, తిడుతున్నారు కదని వాళ్ళ మీద కూడా మనం కోపం పెట్టుకోకూడదు. పెట్టుకున్న మనం ఫలితాన్ని పొందలేము. అందుకనే ఇష్టపడి చేయాలి, ప్రేమతో చేయాలి. నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించమని దేవుడు మనకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆజ్ఞ ప్రకారం మనం పొందుకున్న దాన్ని కూడా అనేక మంది సహోదరులకు మనం పంచిపెట్టాలి. ఈ పంచిపెట్టడానికే మనం వెళ్తున్నాం కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనల్ని ఏదో ఇబ్బంది పెట్టేసి మనల్ని ఏదో చేసేయడానికి వీళ్ళు వస్తున్నారన్న భయంలో ఉన్నారు. కాబట్టి ఆ భయాన్ని మనం తొలగించగలిగితేనే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోగలరు. వాళ్ళు కోపడ్డారు కదని మనం కోపడితే అక్కడ గొడవ తప్ప, వ్యర్థమైన వివాదం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి మనం ఇష్టపూర్వకంగా ప్రేమతో వెళ్తే ప్రతిదీ మనం సాధించుకోగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు ఈ సేవల ముందు కొనసాగాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఇరకాటాలు ఎదురైనా తండ్రి ప్రతిదీ మీ మీద భారం మోపి ముందుకు వెళ్ళడానికి కృప చూపండి నాయన, సహాయం చేయండి తండ్రి. విన్న వాక్యం తండ్రి ప్రతి ఒక్కరు వారి మనసుల్లో నాటుకుని తండ్రి ఫలింపు పొందులాగిన తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.